గుజరాత్లోని నవ్సారీలో ఓ పార్కింగ్ ప్లేస్ దగ్గర మొదలైన గొడవ కాస్త మతపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తుంది. పార్కింగ్ విషయంలో ఓ ముస్లిం వ్యక్తి హిందువుతో గొడవకు దిగాడు. ఏకంగా 150 మందితో కూడిన మూక హిందువుల ఇళ్లపై దాడికి పాల్పడ్డారు. కర్రలు చేతపట్టి హిందువులను బెదిరించసాగారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలను దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారు. ఇది తమ భూభాగమని, ఇక్కడ హిందువులు జీవించడానికి వీల్లేదని హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హిందువులంతా భయభ్రాంతులకు గురయ్యారు. తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘటనలు కేవలం గుజరాత్లోనే కాదు, యావత్తు భారత్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మైనార్టీలు ఎక్కువగా జీవించే ప్రదేశాల్లో హిందువులు ఉండలేని పరిస్థితి నెలకొంటుంది. ఇది మెల్లమెల్లగా డెమోగ్రఫిక్ చేంజ్కు దారితీస్తోంది. గుజరాత్లోని భరూచ్లో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే ఈ డెమోగ్రఫిక్ షిఫ్ట్ ఎంత ప్రమాదకర స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుంది. భరూచ్ పట్టణంలో